తిరుపతి జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతానికి సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11:50 పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 మిషన్ను ప్రయోగిస్తోంది. చంద్రయాన్-3 విజయ గర్వంతో ఇస్రో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు సూర్యుని చుట్టూ దాగి ఉన్న వాతావరణ రహస్యాల గుట్టు విప్పడానికి సిద్ధమైంది. షార్ నుండి ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 మిషన్ను ప్రయోగించబోతుంది. ఆదిత్య L1 అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్. ఆదిత్య L1 మిషన్ను భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యునికి భూమికి మధ్య ఉండే లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక హాలో కక్షలో ఉంచబడుతుంది. L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలో ఉంచబడిన ఆదిత్య మిషన్ ఎటువంటి గ్రహాలు అడ్డు లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే విధంగా అంతరిక్షంలో నిలపడం జరుగుతుంది. ఇది ఉష్ణోగ్రత మార్పులను, వాటి పరిమాణాలు, అక్కడ జరిగే వాతావరణ మార్పులను గమనించి సమాచారాన్ని అందిస్తోంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని బయట పొరలను పరిశీలించడానికి ఇందులో 7 రకాల పరికరాలను అమర్చారు. భవిష్యత్తులో సోలార్ ఎనర్జీ అభివృద్ధికి ఆదిత్య L1 మిషన్ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఆదిత్య L1 మిషన్ ప్రయోగం అనంతరం 125 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి సూర్యునికి దగ్గరలోని లాంగ్రేంజ్ 1 కక్ష దగ్గరికి